హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు వేసుకున్నాను. పెసరట్టుని ఈరోజు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా పెసరట్టు కోసం నానబెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పెసర బ్యాళ్ళు యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర పెసర బ్యాళ్ళు యాడ్ చేసుకొని గ్లాసున్నర బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టోర్ బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. మీరు సోనా మసూరి బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1 గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అలానే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా బాగా వాష్ చేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేదానికి ముందుగా కొన్ని పచ్చిమిర్చి అల్లం ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఉప్పు మీకు నచ్చితే ఇప్పుడే వేసుకోండి, లేదంటే బ్యాటర్ని రెడీ అయ్యాక కూడా వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని రెడీ అయ్యాక ఇక్కడ సోలా పొడి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బ్యాటర్ని ఇలాగా ఉండాలి. కొంచెం లూజ్గా ఉన్నా ఇంకా పర్లేదు, నేను థిక్గా రావాలనేసి ఇలానే వేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ బ్యాటర్ని వేసేసుకొని ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలాగా పచ్చిగా అంతా పోయే వరకే ఫ్రై చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలానే బాగా హీట్ చేసుకోవాలి. ఇలాగ రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దానిపైన ఆనియన్, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, సింపుల్గా ఇలాగా క్రిస్పీగా పెసరట్టు రెడీ అయింది. పచ్చడితో సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే పుదీనా పచ్చడితో కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.